రెడ్డి గారి నాయకత్వం, గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఈ రోజు మేడం గారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా మన జిల్లాకి ఇప్పుడే వచ్చారు. దయచేసి మీతో 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండాలి అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక విస్తృత స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి జిల్లాలో చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలను అయితేనేమి, సూచనలు అయితేనేమి, లేక వాళ్ళకున్న ఇబ్బందులు అయితే ఏమి, ఇవన్నీ వినటానికి, తెలుసుకోవటానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజంగా పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మిగతా పెద్ద పార్టీలన్నీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి బీజేపీ చేసిన మోసానికి ఈ పార్టీలన్నీ ఆ బీజేపీకి ఇస్తున్న మద్దతుని ఖండిస్తున్న ఏకైక పార్టీ. 11 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మోసమే చేసింది, వెన్నుపోటే పొడిచింది. అయినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇప్పుడు చంద్రబాబు గారైనా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకున్నారు. చంద్రబాబు గారైతే ఏకంగా కూటమి కట్టారు పవన్ కళ్యాణ్ గారితో పాటు. ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే గత 5 సంవత్సరాలుగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీకి దత్తపుత్రుడిగా మారి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. మన ప్రాజెక్టులు, ఇక్కడ పదవులు, అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి ఎన్నో కట్టపెట్టారు. ఇలా ఉన్న నాయకులంతా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలకు అన్యాయం చేస్తుంటే నిలదీస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, నిన్న పెద్ద సభ పెట్టారు. దాంట్లో 1 సంవత్సరం రోజులు వాళ్ళ పాలనని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజన్ అన్నారు. కానీ చంద్రబాబు గారు కూటమి జనాలకు నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజన్గా మారుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 అన్నారు. ఇప్పటి వరకైతే సూపర్ 6 సూపర్ ఫ్లాపే అయ్యింది. అన్నదాత సుఖీభవ అన్నారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్క రైతుకు కూడా ఇచ్చింది లేదు. అలాగే తల్లి దీవెన అన్నారు. దాంట్లో కూడా ఇప్పటి వరకు ఒక్క చైల్డ్కు కూడా ఇచ్చింది లేదు. 15,000 రూపాయలు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి అయితేనేమి, జాబ్ క్యాలెండర్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని వాగ్దానాలు చంద్రబాబు గారు విస్మరించారు. మహిళా శక్తి అన్నారు. నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు. కనీసం 1,80,00,000 అయితే పేద మహిళలు ఉన్నారు.
వాళ్ళకి సంవత్సరానికి 18 ఏళ్ళు నిండితే చాలు, నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో దానికి P4కి లింక్ పెడుతున్నారు. ఇలా సిలిండర్ పథకం అయినా, మహిళలకు ఉచిత బస్సు అయినా, లేక కరెంటు ఛార్జీలు అయితే మరీ ఘోరంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 30% తగ్గిస్తామన్నారు. తగ్గించడం కథ దేవుడెరుగు. గత ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపారు. ఇలా ప్రతి దాంట్లోనూ మోసమే చేస్తున్నారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం. ఉన్న పార్టీలన్నీ ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా మోడీ గారి దత్తపుత్రుడే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ ఏమో మనకు వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడుస్తూనే ఉంది 11 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, విశాఖ స్టీల్ ఇప్పటికీ ప్రైవేటైజ్ చేస్తామంటూనే ఉన్నారు. రాజధానికి ఏమో అప్పులు ఇస్తారట. రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు వాగ్దానం అయితే ఇప్పుడు అప్పులు ఇస్తామని మొదలుపెట్టారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు 45 మీటర్లు ఎత్తులో కట్టేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు, 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. అంటే వీళ్ళు పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే తగ్గించి అట్లా మీరు కట్టేనే, అట్లా మీరు నిబంధనలను వింటేనే మేము డబ్బులు ఇస్తామంటున్నారు. ఒక్కరంటే ఒక్కరు, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా లేచి నిలబడి మాకు 45 మీటర్లలో ఈ ప్రాజెక్టు కడితేనే దీనికి అర్థం ఉంది అని ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా మాట్లాడలేదు. మరి ఇన్ని రకాలుగా ఉన్న పార్టీలన్నీ, ఉన్న నాయకులందరూ మోసం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలబడి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా దేశానికంతా ఒక కారణం అయితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం అయినా, రాజధాని అయినా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకి వాగ్దానాలన్నీ నిలబడతాయి. కాబట్టే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ప్రథమ కార్యక్రమంగా వచ్చే 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఒక గట్టి ఫోర్స్గా తయారు కావాలి. కింద లెవెల్ నుంచి లేసుకుంటూ రావాలి. ఆ క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరితో కలిసి వాళ్ళ సూచనలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను విని వాళ్ళకు కూడా సూచించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.